మరణాత యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 ఏప్రిల్ 9వ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సదాకాలము నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. అంతటి మహోన్నతుడైన దేవుడు మనకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతానని మంచి వాగ్దానం ఇస్తుంటే మనమే లోకంలో సమస్యలలో పడి ఆయనను ఆహ్వానించలేకపోతున్నాము, ప్రార్థించలేకున్నాము, కీర్తించలేకున్నాము. నిరంతరము పనుల్లో పడిపోయి బడలికతో ఓపిక లేనంత అలసట చెందుతూ దేవుని సముఖమునకు రాలేకున్నాము, ప్రార్థించలేకున్నాము. యేసుప్రభు మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు మార్త విపరీతమైన పనులు పెట్టుకుని ఆయన చెప్పుచున్న బోధలను వినలేకపోయినది. పైగా యేసయ్య నాకు సహాయంనకు ఎవరినైనా పంపించవచ్చు కదా అని అడిగినది. అందుకు ఆయన, నీవు విస్తారమైన పనులు పెట్టుకుని తీరిక లేకుండా చేసుకుంటున్నావు. మరియా అయితే తీరిక చేసుకుని సువార్త పరిచర్య వినడానికి సిద్ధమయ్యను. ఈమె చేయుచున్నదే సరైనది అని తెలిపి ఎప్పుడు ఏది అవసరమో అదే సమయంలో చేయాలని బోధించారు. ప్రార్థన. యుద్ధశూరుడైన మా యెహోవా, ప్రపంచంలను నాశనం చేస్తున్న ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశముల మధ్య నెలకొన్న యుద్ధమును ఆపుచేసి తాత్కాలికంగా శాంతి చేకూర్చినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రార్థనలు నీ సన్నిధిని మొరపెట్టుచుండగా వాటితో పాటు మా ప్రార్థనలు కూడా ఆలకించి జవాబు ఇచ్చి ప్రపంచ ప్రజలకు సాంత్వన చేకూర్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలుపుచున్నాము. శాంతికరుడైన క్రీస్తునాథ, ఇది తాత్కాలికమే అయినా శాశ్వతంగా శాంతిని నెలకొల్పమని వేడుకొనుచున్నాము. వాగ్దాన భూమి అయిన ఇశ్రాయేలు ప్రజలను కాపాడి సంరక్షించుము. అస్వస్థులుగా ఉండి ఆసుపత్రులలో ఉన్నవారిని స్వస్థపరచుము. వివిధ వ్యాధ్యములలో అప్పులలో ఉన్నవారికి జయమును దయచేయము. పనులు, వృత్తులు, ఉపాధులు, వ్యాపారములు, విద్యలు, ఉద్యోగములు చేయుచున్న వారికి అన్నింటా మేలులతో నింపుము. జన్మదిన వేడుకలు, పెళ్లి రోజులు జరుపుకొనుచున్న వారిపై నీ చల్లని దీవెనలు, ఆశీర్వాదములు వర్షింపచేయము. అయిన వారిని కోల్పోయిన వారికి ఆదరణ దయచేయము. ఈ పరిచర్య చేయుచున్న మమ్ములను దీవించి కావలసినవి అనుగ్రహించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున ఆయన తన పరిశుద్ధమైన ప్రభావముతో అన్ని రోగములను, వ్యాధులను, సైతాను శోధనలను, కష్టములను, నష్టములను, ఇబ్బందులన్నిటిలో నుండి విజయం దయచేసి తన కృపలతో ఆనందింపచేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు, మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. భూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి